వాళ్ళ బ్రదర్స్ అనుముల రేవంత్ బ్రదర్స్, తర్వాత ఫైమ్ ఖురేషి, పెద్ద మాఫియా, ల్యాండ్ మాఫియా. ఏడ కొట్లాటలు పంచాదులు ఉన్నా 1000 కోట్ల పైన డీల్ ఏడున్నా కానీ ఫైమ్ దగ్గరకు పోతుంది. ఫైమ్ రంజిత్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్రదర్స్. ఇక ఎవరున్నారో వాళ్ళు చెప్పాలా, ఉన్నారా లేదా చెప్పాలా. పేరైతే వాళ్ళది. ఇంకా 2-3 పేర్లు ఉన్నాయి, వరుసల వారిగా తీస్తాం. ఈయన భాగవతాలు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా పెద్దది. 2231 కోట్ల విలువైనటువంటి లియోనియా రిసార్ట్, వైట్ కాలర్ క్రైమ్ అన్నట్టు. మోసగాళ్ళకే మోసగాడు ఈ రంజిత్ రెడ్డి, మోసగాళ్ళకే మోసగాడు, ఫాదర్ ఆఫ్ ద చీటర్స్, అవినీతి అనగొండ ఈయన. ఈ లియోనియా రిసార్టు ఆ 4 స్కామ్ల సూత్రధారులు పాత్రధారుల గురించి చెప్తా మెల్లగా. సీఎంకు నమ్మిన బంటు ఫైమ్, ఆయన మరొక నయం, తెలంగాణలో మరొక నయం ఉండే కదా. ఆ నయం గాడు పోయినట్టు ఫైమ్ గాడు వచ్చిండు మనకు. ఏంద్రా అంటే ఏడపోయినా వీడే. ఈ రిసార్ట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఇది దాదాపుగా 100కు పైన ఎకరాలు, 2231 కోట్లు బ్యాంకులకు బాకీ ఉండే ఆయన. ఈ రిసార్ట్ ఓనర్ 180 ఎకరాలు, 5000 మందికి మెంబర్షిప్. దీంట్లో 500 ప్లాట్లు అమ్మేసిరు. భూమి ఎక్క దగ్గర, కట్టింది ఒక దగ్గర, 450 రూములు. దాని కొద్దిగా చెప్తా మీకు స్టోరీ. దాంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పినాక ఇటు వద్దాం. ఈ రిసార్ట్లో కోట్లాది రూపాయలు వసూలు చేసి 5000 మందికి మేము సభ్యత్వం ఇచ్చారు. ఈ లియోనియా రిసార్ట్ ఆలిస్టేక్ డెస్టినేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఇది దాదాపుగా 10,000 కోట్ల కుంభకోణం, 180 ఎకరాలు. ఇది షామీర్పేటలో ఉన్నది. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ దోర్చుకుంటారు ఈ 4. ఈ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఈస్ట్ ఒక్కోలు చూసుకుంటారు, వెస్ట్ ఒక్కోలు, సౌత్ ఒక్కోలు, నార్త్ ఒక్కోలు. ఇది షామీర్పేట ఉన్నది. ఇది రంజిత్ రెడ్డి చూసుకుంటాడు ఇప్పుడు కొత్తది 10,000 కోట్లది. హోటల్, కన్వెన్షన్ సెంటర్ మరియు వినోద సౌకర్యాల సముదాయం. ఇందులో హోటల్ రూములు 450 నుంచి 550 దాకా, సూట్లు, కాన్ఫరెన్స్ హాల్స్, స్పా, రెస్టారెంట్లు మరియు వినోద కార్యకలాపాలు ఉన్నాయి. రిసార్ట్ సుమారు 180 ఎకరాలు పైనే ఉన్నది. లెక్కలేదు, దానికి అఫీషియల్ రిపోర్ట్ లేదు, గూగుల్లో కూడా దొరుకుతలే. టెండర్లో చూసిన కాడికి చెప్తున్నాం. టెండర్ ఎప్పుడైంది, ఎంతకైంది, అయితే ఇది ఖచ్చితంగా ఎన్ని ఎకరాలని అధికారంగా స్పష్టంగా లేదు. త్వరలో డీటెయిల్స్ ఇస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీని మీద ఇది 2021 సమయంలో ఆర్థిక ఇబ్బందులకు లోనై 2231 కోట్లకు బాకీ ఉన్నది. 2221 కోట్లు. ఇది ఒక ఫోటో తీసుకోవాలి, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది నేను ఇచ్చేది. 2221 కోట్లు ఈ రిసార్ట్ వాళ్ళు బాకీ ఉన్నారు గవర్నమెంట్కి. ఎన్ని బ్యాంకులకు బాకీ ఉన్నారు? 10 బ్యాంకులు, 9 బ్యాంకులు. అంటే వాడు లోనే 2200 కోట్లు ఇచ్చిందంటే 8,000 కోట్లది అవుతుంది. లోన్ వాళ్ళు ఇచ్చేది చారాన్నే, ఆటాన్ని ఇస్తారు రూపాయికి. పేదోళ్ళకైతే అసలే లోన్ ఇయ్యరు, వైట్ కాలర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తారు. దీంట్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇదేంటంటే కెనరా బ్యాంకు రంజిత్ రెడ్డికి పెట్ బ్యాంకు, 650 కోట్ల లోన్ ఉన్నది ఆయనకు. తర్వాత యూనియన్ బ్యాంకు 422 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 606 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 273 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 180 కోట్లు. ఇవి పబ్లిక్ పైసా కాబట్టి నేను బ్యాంకుల పేర్లు చెప్తున్నా. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా ఎందుకు చెప్తున్నా ఈ పేర్లు అనేది మీరు అర్థం. ఓంకార ఎసెట్ రీకన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 90 కోట్ల 64 లక్షలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 82 కోట్ల 2,03,000 చిల్లర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47 కోట్ల 18 లక్షలు. ఇది డాటా ఇస్తా మీకు. ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ 35 కోట్ల 67 లక్షలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7 కోట్ల 64 లక్షలు. ఇది మొత్తం కలిసి 2200 కోట్ల 31 లక్షల బకాయిలున్న ఈ ప్రాపర్టీ. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్లకు ఇవ్వాలి. రిలేటెడ్ పార్టీ ఆఫ్ కార్పొరేట్ డెబెటర్లకు ఇచ్చేది ఒక 3 కోట్ల 90 లక్షలు ఒక్కొక్కరికి, 440 కోట్లు ఒక్కరికి, 8 కోట్ల 21 లక్షలు అంటే ఎంప్లాయీస్కి బకాయిలున్నారు. ఇన్ని బకాయిలు, ఇంతమంది డబ్బులు, ఇది మొత్తం కలిసి 2231 కోట్ల రూపాయల విలువైన భూమి.
బ్యాంక్ ఎసెట్సే, బ్యాంక్ ఇచ్చిన ఈ లోన్లు. అంటే మీరు అర్థం చేసుకోవాలా, నేను 10,000 కోట్లు అని అంటే బ్యాంకే 2,231 కోట్లు బకాయిలున్నారు. మీడియా మిత్రులకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాంటిది టెండర్ ఎన్సిఎల్టీ ద్వారా టెండర్ చేస్తే టెండర్లు ఎవడు వేయొద్దని చెప్పి వేసిన వాళ్ళని బంద్ చేయించిండు. ఈ నయముని మించిన ఫైమ్. అరే మేం ప్రభుత్వం మాది ఉంది, టెండర్ వస్తే బాగుండదని ఇద్దరిని విడ్రా చేయించింది. ఈ నయం చేపించి రంజిత్ రెడ్డి బినామీ కంపెనీతో వేసి రంజిత్ రెడ్డి అప్పనంగా 10,000 కోట్ల కంపెనీ డేటెడ్ ఎప్పుడంటే 25/2 ఫిబ్రవరి. ఆర్డర్ ప్రొనౌన్స్డ్. ప్లీజ్ టేక్ ఏ ఫోటో అన్న. ఆర్డర్ కాపీ 25 ఫిబ్రవరి 2025 రోజు ఆర్డర్ అయింది. ఇది 330 కోట్లకు ఈ తెలంగాణ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వైట్ కాలర్ క్రైమ్ చేసే రంజిత్ రెడ్డికి అలాట్ అయింది. జేవీఆర్ పేరు మీద. జలవిఆర్ ఆ కంపెనీ పేరు చెప్తా. జేవీఆర్ పబ్లిక్ అనౌన్స్ జేఈపీఎల్ అనే కంపెనీ పేరు మీద అలాట్ అయింది. ఎంతది ప్రాపర్టీ, ఎన్ని బకాయిలున్నారు? బ్యాంకులను అప్పనంగా ముంచి బ్యాంకులను మేనేజ్ చేసుకొని 2,230 కోట్ల బకాయిలు ఉన్నటువంటి ఆస్తిని 330 కోట్లకు ఎవరు బిడ్డరు రాకుండా మేనేజ్ చేసి ఆ ఆస్తిని కొట్టేసారు. ఇది స్కామ్. ఇది ఔటర్ రింగ్ రోడ్ పక్కనే షామీర్పేట హైదరాబాద్ నగరంలో ఉంది. ఎకరం 10 కోట్లకు తక్కువ ఉండదు. మినిమం 50 లక్షల స్క్వేర్ ఫీట్లు, 500 అపార్ట్మెంట్లు, సినిమా థియేటర్లు, 12 ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎట్లా వచ్చిందంటే ఇక బాధితులు వాళ్ళు ఉన్నారు, అందులో ప్లాట్లు కొన్న ఓనర్లు ఉన్నారు, 5,000 మంది మెంబర్లు ఉన్నారు. వీళ్ళందరినీ మరి ఈయన ఏంటంటే నాకు అన్నమల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా పార్ట్నర్లు అని బయట చెప్తుంది. మరి పార్ట్నర్లా కాదా రేవంత్ రెడ్డి చెప్పాలా? 5 టెండర్లను బంద్ చేయించిరా లేదా చెప్పాలా? మేము మీడియా మిత్రులకు అడుగుతా ఉన్నా. 2,231 కోట్లు అఫీషియల్ వాల్యూ. తర్వాత బ్యాంకులకు రుణపడ్డది 2,200 కోట్లు. మీకు తెలుసు ఇంత 2002లో 3లో ఇన్ని లోన్స్ ఇచ్చిరంటే మినిమం 10,000 కోట్లది అవుతుంది. మరి 300 కోట్లకు వస్తుందా? రూపాయిది 10 పైసలకు వస్తుందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా. కాబట్టి ఈ సందర్భంగా ఇట్లాంటి స్కాములు ఇది ఒక్కటి కాదు, ఇంకా చాలా వరుస పెట్టున్నాయి. ఈ స్కామ్ల మీద మరి బీజేపీలు సప్పుడు ఎత్తలేరు. మరి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత, రఘునందన్ వాటా ఎంత? మరి ఉట్టి చిన్న వీటికే మీరు ఎగిరెగిరి గంతులు వేసుకుంటా రోజు ప్రెస్ మీట్లు పెడతారే. మరి మీరు కాంగ్రెస్ లేకమైపోయిర్రా? మరి అరవింద్ మాట్లాడు, బండి సంజయ్ మాట్లాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరే విప్పాడు రేవంత్ రెడ్డి అంటే, రంజిత్ రెడ్డి అంటే. ఈ లోపాయకారి ఒప్పందం ఏంది? మీరు అవునా కాదా? లేకపోతే మరి ఈడీ రావాలి కదా, సిబిఐ రావాలి కదా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కావాలి కదా. బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా, బ్యాంకులంటే ప్రజల సొమ్ము కదా. అదే బ్యాంకులు ఇంకో విచిత్రం ఏంటంటే మళ్ళీ దీనికి కెనరా బ్యాంకు 650 కోట్ల లోన్ మంజూరు చేయబోతుంది. దీన్ని ఎవరు కాపాడాలి? మోడీ కాపాడతాడా, అమిత్ షా కాపాడతాడా, కిషన్ రెడ్డి కాపాడతాడా? లేదంటే మరి ఈ రంజిత్ రెడ్డి డైరెక్ట్గా పాల్గొన్నాడు కదా, ఆయన్ని ఓడించినటువంటి విశ్వేశ్వరరెడ్డి వాటా ఎంత? ఆయనకు 100 కోరడు 200 కోరడు తీసుకొని ఆయన కూడా మౌనంగా ఉన్నాడా? తేలాల్సిన విషయాలనే మాకు. ఈ ఇంత పెద్ద స్కామ్ల గురించి మీరు ఎందుకు మాట్లాడరు? దీంట్లో మనీ లాండరింగ్ ఉంది. డబ్ల్యూ కంపెనీ వెస్టర్న్ కన్స్ట్రక్షన్ ఇన్వెస్ట్ పబ్లిక్ 1,200 కోట్లు తీసుకొని ఆ సుదర్శన్ రెడ్డి దీంట్లో ఇక్కడ మనీని డైవర్ట్ చేస్తుండు. ఆయన పార్ట్నర్లు రేవంత్ రెడ్డికి తెలుసు. ఇవన్నిటి చీకటి ఒప్పందాల కారణమే ఎంపీ జితేందర్ రెడ్డి, ఈయన రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఇది అసలు రహస్యం. నేనేమంటానంటే మీరు ఇన్ని